కులగణన చేయట్లేదనే విషయాన్ని సందర్భంగా కనిపిస్తూ ఉంది. ఇవాళ నరేంద్ర మోడీ బీసీ అని చెప్తా ఉన్నాడు, ఇవాళ బీసీల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. చాలామంది వ్యక్తులు బీసీల గురించి మాట్లాడిన వ్యక్తి బీసీ నరేంద్ర మోడీ అయితే బీసీల కోసం ఏం చేశారు? ఇవాళ ఒక పక్కన ఎకనామికల్ బ్యాక్వర్డ్ అని సంబంధించి 10% రిజర్వేషన్లు ఇవ్వడానికి 24 గంటల్లో చట్టం చేసినటువంటి నరేంద్ర మోడీ గారు బీసీల సమస్యలు తెలియదా? బీసీల యొక్క ఉద్దేశం తెలియదా? బీసీలు జరుగుతున్నటువంటి ఇబ్బందులు తెలియదా? ఇలా రాష్ట్రంలో చూస్తే గతంలో ఓట్ల కోసం బీసీలకు రక్షణ చట్టం ఇస్తానని చెప్పినటువంటి కూటమి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా ఇచ్చాడు. మేనిఫెస్టో ఇచ్చి బీసీలకి రక్షణ చట్టం కల్పిస్తానని అధికారంలోకి వస్తానని చెప్పాడు. వచ్చే రోజుకి దగ్గర సంవత్సరం గడుస్తూ ఉంది. ఎంతవరకు కూడా బీసీలకి రక్షణ చట్టం అనే విషయం మీద ఇంతవరకు కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు చంద్రబాబు నాయుడు. అంతేకాదు బీసీ కార్పొరేషన్లు ఇస్తానని చెప్పాడు, కార్పొరేషన్లకు లోన్లు ఇస్తామని చెప్పాడు, వేల కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పాడు. ఇంతవరకు ఒక్క రూపాయి కూడా ఇచ్చారా అనే విషయాన్ని సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాం. కానీ ఇవాళ చూస్తూ ఉంటే ఒక పక్కన బీసీల కోసం బీసీ మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు. ఒక పక్షన మొన్న మంత్రి గారు బీసీ సంక్షేమ శాఖ మంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి బీసీలకు అది ఇస్తాం ఇది ఇస్తామని చెప్తా ఉన్నారు. ఆదరణ 3 ఆదరణ 4 అంటా ఉన్నారు. కానీ ఎక్కడ బీసీలకు ఇస్తా ఉన్నారు? ఒక్కసారి వివరణ వలసినటువంటి బాధ్యత ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాను. అంతేకాదు అన్నగారు తీసుకునేటువంటి కార్యక్రమంలో భాగంగా ఇవాళ అమరావతిలో 1000 ఎకరాలు బీసీలకు ఇవ్వకపోతే నష్టపోయే పరిస్థితి కనిపిస్తా ఉంది. బీసీలకి సంబంధించినటువంటి ప్రధాన ఎజెండా ఈ అంశంలో భాగంగా 1000 ఎకరాలు అనే కార్యక్రమం ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, సంఘాలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని మనం కనుక ప్రోత్సాహం చేసి ఈ ఉద్యమాన్ని కనుక మనం తీసుకెళ్లి ప్రభుత్వాల మీద కనుక మనం ఒత్తిడి తీసుకొచ్చినట్లయితే మనం తప్పనిసరి మనం హక్కును మనం సాధించుకోగలుగుతాం అనే విషయాన్ని సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాం. అన్న ఇంకొక విషయం మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా అన్న, బీసీ జాబితాలో సంచార జాతులకు ఉన్నటువంటి సామాజిక వర్గాలు ఇవాళ చూస్తే బీసీలు అంటే గౌడ, చెట్టుబల్జ, యాదవులు, కాళింగులు, తూర్పు కాపులు, లేకపోతే పద్మశాలిలు, రజిక, నాయబ్రాహ్మణ, అగ్రికుల క్షత్రియులు కనిపిస్తూ ఉంటారు. కానీ ఆ జాబితాలో ఉండి 1% కూడా రిజర్వేషన్లు అందకుండా ఇవాళ వరకు వార్డు మెంబర్ కూడా కాకుండా ఉన్నటువంటి సంచార జాతులు ఉన్నటువంటి వారు గంగిరెద్దుల, మందుల, బుడబుక్కల, దేవర, పిచ్చగుంట్ల, రాజన్న కులస్తులు ఇలాంటి వారు భిక్షాటన మీద ఆధారపడి చాలా దయనీయంగా జరుగుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. బీసీలకి 7% రిజర్వేషన్ ఇస్తే 7% రిజర్వేషన్ బీసీలు అనేటువంటి కొన్ని కులాలు కొట్టేసే పరిస్థితి. కానీ 1% రిజర్వేషన్ కూడా ఇచ్చే పరిస్థితి లేదు. కానీ గతంలో వెనలగంట రాఘవ్ గారేమో వీళ్ళని ఎస్టీ జాబితాలో చేర్చమని చెప్తే 61, 62లో దాన్ని పక్కన పెట్టినటువంటి పరిస్థితి. కాబట్టి ఈ విషయాన్ని కూడా మీరు దృష్టిలో తీసుకొస్తా ఉన్నా తప్పనిసరి కూడా మీరు ఈ సమస్య మీద కూడా మీరు ఒకసారి మాట్లాడాలనే విషయాన్ని సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాను. అంతేకాకుండా ఇవాళ ఏదైతే తీసుకునేటువంటి నిర్ణయం ఉందో దీనికి తప్పనిసరి మనందరూ కూడా పనిచేయాలి. బీసీలు ఇవాళ అనగదొక్కే పరిస్థితి కనిపిస్తూ ఉంది. గతంలో 56 కార్పొరేషన్ చైర్మన్లు ఇస్తే ఇవాళ 32 కార్పొరేషన్ చైర్మన్ని ఇచ్చి ఉన్నకు దగ్గర 20-25 కార్పొరేషన్లు పక్కన పెట్టినటువంటి పరిస్థితి. అందులో సంచార జాతులకు సంబంధించి కానీ, ముస్లిం సంచార జాతులకు సంబంధించి కానీ, జంగమ కార్పొరేషన్లు కానీ ఇలాంటి చాలా కార్పొరేషన్లు ఇవాళ వరకు కూడా పాలక మండలి వేయలేదు. అంటే చిన్న కులాలంటే ఇవాళ చంద్రబాబు నాయుడు కానీ, కూటమి ప్రభుత్వానికి కానీ, నరేంద్ర మోడీకి కానీ గుర్తింపు లేదు అనే విషయాన్ని ఈ వేదిక ద్వారా తెలియపరుస్తూ తప్పనిసరి మీరు తీసుకున్న ఈ కార్యక్రమానికి సంచార జాతుల సంఘం తరపున పూర్తి మద్దతు ఇస్తా ఉన్నా. మీరు ఏ కార్యక్రమం తీసుకున్నా ఈ ఉద్యమానికి బీసీలు జరుగుతున్నటువంటి అన్యాయాల మీద, బీసీలు జరుగుతున్నటువంటి ఈ యొక్క బలమైనటువంటి పోరాటం మీద తప్పనిసరి సంచార జాతుల సంఘం తరపున మీకు ఎప్పుడు కూడా మద్దతుగా ఉంటామనే విషయాన్ని సందర్భంగా తెలియపరుస్తూ ఈ చక్కటి అవకాశం ఇచ్చినటువంటి అన్న రామచంద్ర యాదవ్ గారికి, అదే సభాధ్యక్షుల వారికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. జై భీమ్, జై పూలే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ ఆవేశం వెనుక ఆవేదన అయితే కనిపిస్తుంది. బీసీల అభివృద్ధి కోసం మన తాతలు మోసపోయారు, మన తండ్రులు అడిగిపోయారు. మనం కూడా వాళ్ళ జెండాలు మోస్తూ వాళ్ళ కాళ్ళ దగ్గర బానిసలుగా బతకడానిక పుట్టింది. ఇంకెన్నాళ్ళు ఈ తలంపులు, ఇంకెన్నాళ్ళు ఈ కన్నీళ్ళు? మన బతుకులను మనమే మార్చుకోవాలి, మన అధికారాన్ని మనమే లాక్కోవాలి. ఇప్పుడు వివిధ బీసీ సామాజిక వర్గాల ప్రతినిధులు తమ అభిప్రాయాలను, ఆలోచనలు పంచుకోవాల్సిందిగా కోరుతున్నాము. సో ప్రతి ఒక్కరూ కూడా మీ పేరు, మీ సామాజిక వర్గం పేరు చెప్పి సో మన సమావేశాన్ని మొదలు పెడదాం.